టీవీకే కాంగ్రెస్ పై మాజీ సీఎం స్టాలిన్ ఫైర్ అయ్యారు. డీఎంకే దయాదాక్షిణ్యాలతోనే టీవీకే ప్రభుత్వం నడుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉండటం కష్టమేనన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని సినిమా సునామీగా అభివర్ణించారు. సినీ నటుడిగానే విజయ్ కు ప్రజలు మద్దతిచ్చారని, మరికొద్ది రోజుల్లోనే టీవీకేపై ప్రజలకు ఆసక్తి పోతుందంటూ కామెంట్స్ చేశారు. ప్రజలు మళ్లీ డీఎంకేకే కోరుకుంటున్నారన్న స్టాలిన్ విజయ్ కు కాంగ్రెస్ మద్దతుపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు కనీస కృతజ్ఞత లేదని, కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించబోమంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇక మీద తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వబోమంటూ పేర్కొన్నారు మాజీ సీఎం స్టాలిన్. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో టీవీకే ప్రభుత్వం పోతుందంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. డీఎంకే పార్టీ దయాదాక్షిణ్యాలతోనే ప్రస్తుతం ఏదైతే విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఉందో అది కూడా డీఎంకే పార్టీ దయాదాక్షిణ్యాలతోనే కూడా నడుస్తుందంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అలాగే కాంగ్రెస్ పైన కూడా ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ కు కృతజ్ఞతా భావం లేదు, కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించబోమంటూ కూడా స్టాలిన్ ఖరాఖడిగా చెప్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మా దరిదాపుల్లోకి కూడా రానివ్వమంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీవీకే కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్ డీఎంకే దయాదాక్షిణ్యాలతోనే టీవీకే పార్టీ ప్రెజెంట్ నడుస్తుంది. ఈ 5 ఏళ్లు కూడా టీవీకే పార్టీ పరిపాలన సాగదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీవీకే ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉండడం కష్టమే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.